సార్ ఇప్పుడు మీరు ఒకటి కట్టాడు కూడా అవుతుంది సార్ ఈ అమిత్ షా గారు చెప్తే మీరు ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్ చేస్తారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు గారు డెఫినెట్గా అది విత్డ్రా చేసుకోవాలని భావిస్తాను. సార్ ఇప్పుడు మీరు ఒకటి కట్టాడు కూడా అవుతుంది సార్ ఈ అమిత్ షా గారు చెప్తే మీరు ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్ చేస్తారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు గారు డెఫినెట్గా అది విత్డ్రా చేసుకోవాలని భావిస్తాను.